ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో కల్లోలం కారణంగా భారత స్టాక్ మార్కెట్లో భారీ పతనం నమోదైంది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు ఒక్కరోజులోనే తీవ్రంగా పడిపోవడంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా మధ్యప్రాచ్య ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ వాణిజ్య అనిశ్చితి కారణంగా పెట్టుబడిదారులు రిస్క్ తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. దీని ప్రభావం భారత స్టాక్ మార్కెట్పై కూడా స్పష్టంగా కనిపించింది. ఈరోజు ట్రేడింగ్లో సెన్సెక్స్ భారీగా పతనమై దాదాపు 1000 పాయింట్లకు పైగా పడిపోయింది. అదే సమయంలో నిఫ్టీ సూచీ కూడా గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్ మరియు మెటల్ రంగాలకు చెందిన షేర్లు భారీగా నష్టపోయాయి. విదేశీ పెట్టుబడిదారులు భారీగా షేర్లు విక్రయించడం కూడా మార్కెట్ పతనానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఆర్థిక నిపుణుల ప్రకారం ప్రపంచ మార్కెట్లలో స్థిరత్వం వచ్చే వరకు స్టాక్ మార్కెట్లో ఇలాంటి ఊగిసలాటలు కొనసాగవచ్చని చెబుతున్నారు. పెట్టుబడిదారులు ఆందోళన చెందకుండా దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. స్టాక్ మార్కెట్ పడిపోవడం వల్ల మ్యూచువల్ ఫండ్